వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇప్పుడు అసెంబ్లీలో కేటీఆర్ చేసినటువంటి సవాల్ని ప్రభుత్వం స్వీకరిస్తుందా? ప్రభుత్వం ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి చర్చకు సిద్ధంగా ఉంటుందా? ముఖ్యంగా ప్రభుత్వం మీద చెప్తా ఉంది, ఖచ్చితంగా ఇవన్నీ నిజాలు కూడా తెలుస్తాయి, ఏసీబీ ఖచ్చితంగా దీనిపై కేసు నమోదు చేయబోతా ఉంది, నిజాలు తెలుస్తాయన్న ఉద్దేశంతో అయితే ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో దాదాపు చర్చ పెట్టకపోవచ్చు అనేది కూడా మాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. తాజాగా ముఖ్యంగా 4 సెక్షన్లపై ఏసీబీ కేసు నమోదు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి, ముఖ్యమైన శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో ముఖ్యంగా A1గా కేటీఆర్ను చేర్చడం జరిగింది. ఈ ఫార్ములా రేస్లో మనం చూసాము. గతంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయనపై ప్రధానంగా ఏవైతే అప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో 55 కోట్ల నిధుల దుర్వినియోగం చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఏసీబీ అయితే ఆరోపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ నుంచి ఎట్లాంటి అనుమతి లేకుండానే ఈ యొక్క నిధులని ఆర్థిక శాఖ నుంచి బదలాయించారు. అది కూడా ఎన్నికల సమయం కావడంతో, అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి కీలకమైనటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు కూడా చేయకూడదు, మరి ఎందుకు ఇట్లాంటి చేస్తారని చెప్పి ఏసీబీ అయితే దానిపై ఫోకస్ పెట్టింది. అదేవిధంగా విదేశీ సంస్థలకు చెల్లింపుల విషయంలో ముఖ్యంగా విదేశీ మారకానికి చెల్లించినప్పుడు ఆర్బీఐ ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ అనుమతి కూడా ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ చాలా వరకు కూడా ఒక కాన్స్పిరసీ కనబడుతుంది దీంట్లో అని చెప్పేసి కూడా ఏసీబీ అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2023లో నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 9th ఎడిషన్, ఈ ఫామ్లో 9th ఎడిషన్ హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో దానికోసం ప్రత్యేకంగా ఈ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాక్ ఏర్పాటు కోసం హెచ్ఎండిఏ 20 కోట్ల నిధులను కూడా వెచ్చించడం జరిగింది. ఈ 20 కోట్ల నిధులను ప్రభుత్వం అదనంగా కూడా వెచ్చించి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి అని చెప్పేసి కూడా అప్పటి ప్రభుత్వం భావించిందని చెప్పేసి కూడా మనకు అప్పట్లో చాలా వరకు కూడా ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అందుకు విరుద్ధంగా నెక్స్ట్ జెన్ కంపెనీకి కావచ్చు, అదేవిధంగా ఇటు హెచ్ఎండిఏకి కావచ్చు, పూర్తిగా ఇందులో ₹1 కూడా రాష్ట్రానికి లాభం చేకూరలేదని చెప్పేసి కూడా తర్వాత ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నెక్స్ట్ జెన్ కంపెనీ 9th ఎడిషన్ ఏదైతే రేసింగ్ నిర్వహించిందో వాళ్ళకి 150 కోట్ల పెట్టుబడి పెట్టారు, 150 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనూహ్యంగా. అయితే ఇవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ పై కేసు నమోదు చేయడం జరిగింది, ఆయన A1గా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇటుగా అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా A3గా BLN రెడ్డిపై ఈ ముగ్గురు పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నారు. ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. రాష్ట్రంలో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలైతే గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఈ ఫామ్లో కేసు ఏదైతే బయటికి రావడం జరిగిందో, ముఖ్యంగా ఈ క్యాబినెట్లో చర్చకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై కామెంట్లు చేస్తూ ఉన్నారు. దమ్ముంటే ప్రభుత్వం దీనిపై అసెంబ్లీలో చర్చించాలని చెప్పి కూడా పట్టిన పరిస్థితి మనం చూసాం. అయితే దీనిపై అసెంబ్లీలో చర్చించే పరిస్థితి అయితే ఉండకపోవచ్చనే మనకు తెలుస్తూ ఉంది. కానీ ముఖ్యంగా ఇప్పటికే కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారని చెప్పేసి కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యారని చెప్పేసి కూడా మనకు కొన్ని ఏంటంటే బీఆర్ఎస్లోనే కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్వయంగా ఆ విషయాన్ని కేటీఆర్ వెల్లడించడం జరిగింది ఇటీవల ఒక ప్రెస్ మీట్లో. ముఖ్యంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక జైలుకు పంపిస్తే ఖచ్చితంగా నేను జైలుకి వెళ్ళి యోగా చేస్తాను, స్లిమ్ అవుతానని చెప్పేసి కూడా కేటీఆర్ స్వయంగా ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. అంటే ఇందులో కేటీఆర్ నిజంగానే అరెస్ట్ అవుతాడని ముందుగానే తెలిసి ఇట్లాంటి ప్రకటనలు చేశారా, లేదంటే అంటే ముందుగానే ఆయనకు ఇట్లాంటి ఏమైనా లీకులు ఏమైనా వచ్చాయన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అది ఎంత మేర గెయిన్ అవుతుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు కూడా లెక్కలు వేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన ప్రజలు చూశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో హామీలు అమలు కావచ్చు, గ్యారంటీలు అమలు కావచ్చు, ఆ అమలులో ఫెయిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేస్తే అది మాకే ప్లస్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది ఏసీబీ. మరి కేటీఆర్కు ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు, ఆయన అరెస్ట్ చేస్తారా అన్న ఊహాగానాలు అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఇట్లాంటి పరిణామాలు అయితే జరిగిందో ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. అసెంబ్లీలో కూడా ఈరోజు చర్చకు కూడా పట్టుబట్టిన పరిస్థితి మనం చూసాము ఈ కార్ రేసింగ్ పై. మరి ఎట్లా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. రాజు, అయితే ఈ కేసు వ్యవహారం కేటీఆర్ రాజకీయ కెరియర్కి కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట కావచ్చు, ఏదైనా డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి?
ఎస్, ముఖ్యంగా ఇక్కడ కేసు అంటే కేసు ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసు అని మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ను ఒకవేళ ఆయనకు నోటీసులు ఇస్తే విచారణకు పిలిచి ఆపేస్తారా, తర్వాత అరెస్టు చేస్తారా, సో తర్వాత ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, దట్టు రాష్ట్రంలో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అసెంబ్లీకి సో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ బయటికి రావడం లేదు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే సో కేటీఆర్ బయటికి వస్తారా, సో రాష్ట్ర రాజకీయాలు మాత్రం కంప్లీట్గా రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం కూడా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ గత సంవత్సర కాలంగా ఇక్కడ కూడా యాక్టివ్ పాలిటిక్స్లో బయటికి రావడం లేదు. సో ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తూ ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు, అదేవిధంగా ఇటు కేటీఆర్ కానీ హరీష్ కానీ వాళ్ళ ఒంటెద్దు పోకడలతోటి నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే వాళ్ళకు ఓడిపోయినా కూడా సో వాళ్ళు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామని అనుకుంటా ఉన్నారు, వాళ్ళకి అధికారమే కావాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏం జరగబోతా ఉంది, తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, నోటీసులు ఇచ్చి వదిలేస్తారా, విచారణకు పిలుస్తారా? ఒకవైపు ఇప్పటికే అటు కాళేశ్వరంకి సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతూ ఉంది. జనవరి నుంచి కాళేశ్వరంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కానీ అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కానీ జనవరిలో విచారిస్తారని చెప్పేసి ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ చెప్పిన పరిస్థితి మనం చూసాము. సో ఇవన్నీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని ఈ కేసులు సో ఎట్లా ఉండబోతా ఉంది, సో కేసీఆర్ బయటికి వస్తారా, బయటికి వచ్చి ప్రజల తరపున అంటే ప్రజల్లో ఉంటారా, మరి ఎట్లా జరగబోతా ఉంది, ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు అనేది ఒక ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. రాజు, అయితే ఈ కేసులో దర్యాప్తు సంస్థలు పూర్తి డీటెయిల్స్ ఇచ్చేంత వరకు ఇంకా ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుందంటారు? అలాగే కేటీఆర్ను రేపో మాపో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఊహాగానాలు మాత్రం జోరందుకుంటున్నాయి. ఎస్, ముఖ్యంగా దీనికి సంబంధించి కేసు దీని పూర్వాపరాలు కావచ్చు చూసినట్టయితే ఎన్ని రోజులకు సాగుతుంది కేసు, సో నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు ఎన్ని రోజులు విచారణ చేస్తారో, అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలో తీసుకొని విచారిస్తారా, లేకుంటే విచారణ పూర్తయిన తర్వాత చివరి దశలో అరెస్టు చేస్తారా, సో ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది ఏసీబీ అనేది మాత్రం ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. సో మొత్తానికైతే ఏసీబీ మాత్రం ముఖ్యంగా అయితే ప్రభుత్వం అయితే గతంలో జరిగినటువంటి 55 కోట్ల నిధుల దుర్వినియోగం కావచ్చు, సో ఇతర విషయాలు కావచ్చు, ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలా అని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కంప్లీట్గా ఏసీబీకి అయితే ఇప్పటికే పూర్తి అధికారాలను ఇచ్చిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏసీబీ ఖచ్చితంగా ఇందులో ముందుకే వెళ్ళే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ను మాత్రం సో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా, లేదంటే కొంతమంది న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు, సో ఈ యొక్క సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసులు, సో ఇందులో నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూడా అరెస్టు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అని చెప్పేసి కూడా కొంతమంది న్యాయ నిపుణులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్ర గవర్నర్ అనుమతి కూడా ఇచ్చిన నేపథ్యంలో సో ఖచ్చితంగా అంటే నేరుగా అరెస్టు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటా ఉన్నారు. సో రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం కేటీఆర్కి సంబంధించిన ఈ ఫార్ములా రేస్ కేసు ఏదైతే ఉందో సో ఇది ఒక సంచలనంగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో మరి ప్రభుత్వం సో ఎట్లా స్పందిస్తుంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సో ఏ విధంగా స్పందిస్తుంది? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలపై ఏ విధంగా కేసులు పెట్టారని చెప్పి ఇప్పటికే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ముఖ్యంగా అప్పటి పీసీసీగా నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిపై చాలా వరకు డ్రోన్ కేసు కానివచ్చు, అదేవిధంగా ఇతర కేసుల్లో రేవంత్ రెడ్డిని జైలుకి పంపించిన విషయాన్ని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంటే ఎట్లా ఉండబోతా ఉంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. రైట్ రాజు, థ్యాంక్ యూ.